ఇది వచ్చేసి మా గురు పౌర్ణమి 2025 అనమాట. మేమైతే ఇండియాలో ఉన్నాం ఈసారి. అండ్ ఆల్సో మేము థర్స్డే కదా ఆ రోజు అన్నదానంకి ఇద్దామని మా మమ్మీ ఎప్పటి నుంచో అంటుండే. ఏదైనా అకేషన్ ఉంటే కంపల్సరీ అన్నదానంకి ఇస్తుంది మా మమ్మీ సాయిబాబా టెంపుల్లో. సో అన్నీ కలిసి వస్తే మంచి గురు పౌర్ణమి రోజు అన్నదానానికి ఇచ్చినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ముందు రోజు అన్నదానానికి మనీ పే చేసినాం అనమాట. ఇక్కడైతే టెంపుల్కి వచ్చినప్పుడు ఎంత జనాలు ఉన్నారంటే వామ్మో ఫుల్ జనాలు ఉన్నారు. తెలిసిన వాళ్ళు కొంచెం బాగుంటే ప్లస్ చిన్నబాబు కదా అని చెప్పేసి అయితే మేము కొంచెం క్యూని స్కిప్ చేసి వెళ్ళి అభిషేకం చేసి దర్శనం చేసుకొని భోజనాలు చేసి వస్తామన్నమాట. అక్కడ క్లిప్పింగ్స్ అన్ని లైన్గా ఉంటాయి. మా బాబు అయితే మంచిగా జనాలు అందరినీ చూసుకుంటే భలే ఎంజాయ్ చేసిండు. ఉదయ ఇండియన్ నీరటి ధ్రువ్, నీరటి గౌతమ్, నీరటి ఉదయదేవి, బాబురావు సుజాత. కొంచెం ఇవ్వరా బాబుతో పోయిస్తాం. పోయి 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 రెడీ. అండ్ ఆ రోజు చాలా వ్రతాలు ఉన్నాయన్నమాట. మా బాబుని ఒక వ్రతం చేసుకుంటున్నా అంటే కూర్చోబెట్టుకుంది వాళ్ళు దగ్గర నుంచి దేవుణ్ణి చూడడం కోసం అని చెప్పేసి. ఇక్కడైతే మనం అన్నదానంకి ఇచ్చినాం కాబట్టి వాళ్ళందరి నేమ్స్ ఉంటాయి అనమాట. మా పేర్లు కూడా ఉన్నాయి ఇక్కడ. నీరటి ధ్రువ్ సన్ ఆఫ్ గౌతమ్ అండ్ ఉదయదేవి అని. దాని తర్వాత ఒకసారి గుడి చాలా పెద్దగా ఉంటుంది. ఇది ఒక రౌండ్ అంతా తిరిగి భోజనాలకు వెళ్తాము. ఆ రోజు జనాలు చాలా ఎక్కువ వస్తారు కాబట్టి ఇక్కడ పక్కన ఫంక్షన్ హాల్లో పెట్టినారు అనమాట అన్నదానాలు. నార్మల్గా అయితే ఎవ్రీ థర్స్డే టెంపుల్లోనే ఉంటుంది అన్నదానము. బట్ ఆ రోజు చాలా మంది వస్తారు, 500+ పీపుల్ ఈజీగా వస్తారు అని చెప్పేసి అయితే ఇక్కడ డిఫరెంట్ కౌంటర్స్గా పెట్టారు. మేము అనుకున్న దానికంటే చాలా బెటర్గా ఆర్గనైజ్ చేసారు భోజనాలు అని అనిపించింది. లేకపోతే కొట్టుకొని అంత అట్లా ఉండేదన్నమాట. ఇది మీల్స్ లాగా అనమాట భోజనము. వైట్ రైస్, పప్పు, చట్నీ, కర్రీ, పులిహోర, రవ కేసరి, సాంబార్, పెరుగు, ఇట్లా అనమాట. ఫుల్ మీల్స్ టైప్ ఆఫ్ అన్నదానం కైండ్ ఆఫ్ ఇది. సో ఇక్కడైతే మేము భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.